కొట్టేశారు. ఏంటి ఏమైంది? 100 బైకులు వచ్చి ఒకేసారి గుద్దేసి. ఎక్కడ? ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో. ఓ మై గాడ్. అది నా బ్యాగ్. అసలు మంచినీళ్ళు ఇవ్వు. మరి హాస్పిటల్కి వెళ్ళలేదా? వెళ్ళాను. డాక్టర్లు స్ట్రైక్. ఆటోల్లో వచ్చేద్దామంటే ఆటోలు స్ట్రైక్. బస్సుల్లో వచ్చేద్దామంటే బస్సులు బంద్. సరే పడుకోండి. జాగ్రత్త. ఏంటిది ఇన్ని దెబ్బలు తగిలేసాయి? ఇదిగో అక్కడ మూవ్ ఉంది, కొంచెం రాయవా? ఓకే. నువ్వు అలా రాస్తుంది, ఒట్టు అలా అలా వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. దేవుడి దయ వల్ల ఎప్పుడు ఇలా యాక్సిడెంట్ జరిగితే. ఊరుకోండి. అర్ధరాత్రి పూట కేసులేమిట్రా? ఎవరే నువ్వు? ఏమిటి కేసు? మేకప్ ఏమిటా? అచ్చం దయ్యంలో ఉన్నావు తెలుసా? ఉండడం కాదు విడాకుల లాయరు, నేను నిజంగా దయ్యాన్నే. నువ్వు నిజంగా దయ్యమైతే మాయమైపోతావు. మళ్ళీ కనిపించు. మళ్ళీ మాయమైపో. మళ్ళీ కనిపించు. చట్టి పిల్లల్లో చక్కలు గుద్దుకోవటం ఏమిటండి? అది నిజంగా దెయ్యమే. శ్మశానం అనుకుని వచ్చుంటారు. ఏం తీసుకుంటారు? థమ్సప్ కోకోకోలానా? నాకు వాటి టేస్ట్ నచ్చదు. నాకు రక్త కోలా కావాలి. విన్నావుగా, రక్త కోలా అంటే పట్టారా? రక్త కోలా అంటే కూల్ డ్రింక్ కదండి. మీ రక్తం తాగుతానంటున్నాడు. అయ్యా దెయ్యం సారు, నాది క్వార్టర్ రక్త కోలా. మా గురువు గారిది ఫుల్ రక్త కోలా. ఆయనది పీల్చండి. స్టార్ట్ ఏమంటారా? నువ్వు అడిగినా నీ రక్తం పీల్చదు. నాకు వాడి రక్తమే కావాలి. ఏదో కామెడీ ఫేస్ కానీ నాలో అంత స్పెషాలిటీ ఏముంది దయ్యం గారు? పగ, ద్వేషం. నువ్వు నా భార్య చేత నాకు విడాకులు ఇప్పించావు. ఆ అవమానం భరించలేక నేను ఆత్మహత్య చేసుకున్నాను. నా 8 ఏళ్ల కొడుకు ఒంటరి వాడైపోయాడు, దిక్కులేని వాడైపోయాడు. ఆ కారణం చేత నీ రక్తం పీల్చి నీ ఎముకలు కొరికి. దయ్యం గారు, నాకు పిల్లలు లేరు. కావాలంటే మీ పిల్లాన్ని నేను పెంచుకుంటాను. కంటికి రెప్పలా చూసుకుంటా. అలా అయితే సరే, కానీ మాట తప్పితే నేను చెప్తాను సార్. రక్త కోలా. బుజ్జులు బుజ్జులు. డాడీ డాడీ. బాడీ చూస్తే ఎంత ఉంది? మిమ్మల్ని డాడీ డాడీ అని పిలుస్తున్నాడేంటండి? వాడే నా కొడుకు. అయితే చాలా బుద్ధిగా ఉన్నాడు. అంతా వాళ్ళమ్మ పోలి. వయసు తక్కువ, పర్సనాలిటీ ఎక్కువ. ఆకలికి అస్సలు ఆగలేడు. నాయనా బుజ్జులు, ఈ వేళ నుంచి లాయర్ గారే నీ డాడీ. డాడీ నేను కాదు, ఈయన. డాడీ హాయిగా ఇక్కడే ఉండు. నీ చెవ్వో సరిలా పారే. ఎప్పుడన్నా అవసరమైతే నీ చెప్పింది గుర్తుందిగా. నేనిచ్చిన ఫ్లూట్ ఊదు, వెంటనే అపీర్ అవుతాను. లాయరు, ఈ వేళ నుంచి నా కొడుకుని జాగ్రత్తగా చూసుకో. అవతల భూతాల మీటింగ్ కి నాకు టైం అయింది, నేను వస్తా. జై బేతాళ. అమ్మయ్యా, మొత్తానికి దయ్యంగా వదిలించుకున్నాం. ఆకలి ఆకలి. ఇవాళ శనివారం రా, టిఫిన్లే భోజనాలే ఉప్పదా. ఏమే టిఫిన్ త్వరగా పట్టరా. పాపం పసిపిల్లాడు ఆకలో ఆకలో అని గోల్ చేస్తున్నాడు. వచ్చేసా. వీడాడండి ఏనుక్కి మారు వేషం వేసినట్టు ఎంతున్నాడు. పిల్లలో పిల్లలో గోల పెట్టావు కదా, వీడిని మనం పెంచుకుంటున్నాం. పేరు బుజ్జుడు, వయస్సు 8 ఏళ్ళు. కాస్త పుష్టిగా ఉంటాడంతే. రే మమ్మీరా. మమ్మీనా? మమ్మీ ఆకలి ఆకలి. ఇంతకీ ఎవరబ్బాయి అండి? నేను చెప్తానండి. రక్త కోలా కంపెనీ వాళ్ళ అబ్బాయి అండి. అలాగా. ఆకులు ఆకులు. ఆకలి ఆకలి. ఇంకా ఉంటే బట్టరావే. మొత్తం అయిపోయాయండి. ఈ పూటకి సర్దుకోనన్నా, రేపటి నుంచి బోల్డ్ చేసి పెడతాగా. ఆకలి ఆకలి. రేపు పొద్దున చేసి పెడతానంటోంది కదా నాన్న. అది ప్లేట్ రా, పళ్ళు విరుగుతాయి.